హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే ఇది చూడండి ఫుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ వీడియో అయితే మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ ఫుల్ టాప్ అనేది చూసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది. కాటన్, ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్, స్ట్రైట్ కట్ టాప్ అండ్ వీ నెక్ అయితే పెడుతున్నాను. ఈ వీడియో మిస్ కాకుండా పూర్తిగా చూసేసేయండి. మీ టాప్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. చలో మరి కటింగ్ చేసుకున్నారు. వచ్చేసి నేను 15 పెడుతున్నానండి. లెంత్ అనేది మన ఇష్టం, ఎంతన్నా పెట్టుకోవచ్చు. నేను షోల్డర్ వచ్చేసి 15 పెడుతున్నాను. వీ నెక్ పెడుతున్నాను కాబట్టి 15 పెడుతున్నాను. ఇంత షోల్డర్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ నెక్ అన్నట్టు, అంటే వెడల్పు 3 ఇంచెస్ వెడల్పు. అండ్ బ్యాక్ వచ్చేసి వీనెక్, ఫ్రంట్ వచ్చేసి వీనెక్ కాబట్టి జస్ట్ 1/2 ఇంచు మాత్రమే లోతు తీస్తే సరిపోతుంది మనకు బ్యాక్కి. అండ్ ఫ్రంట్ వచ్చేసి నెక్ 7 పెడతా. వీనెక్ ఈ విధంగా 7 పెడతా. సేమ్ ఇక్కడ కూడా ఇదే విధంగా 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా చూసారు కదా, ఈ విధంగా వస్తుంది నెక్. అండ్ సంక పొడవు వచ్చేసి 7, అంటే 6.5, 7కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా దీంట్లోనే వచ్చేటట్టు పెడుతున్నాను. ఇక్కడైతే ఎంత పెట్టామో సేమ్ ఇక్కడ కూడా ఇంతే పెట్టుకోవాలి. ఇదైతే సేమ్ అంతే ఉంటుందండి. డ్రెస్సులకైనా బ్లౌజ్కైనా అంతే ఉంటుంది. ఒకటి చూసుకోండి మీరు. అది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటాను. ఈ విధంగా కూడా ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా వేస్తే మూలకు మనకు కరెక్ట్ అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికని మార్కింగ్ చేసుకొని ఇలా తింపుకోవడమే. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా. అండ్ చెస్ట్ లూజ్ చెప్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసండి ఓవరాల్గా అయితే 40. అండ్ నేనైతే ఇప్పుడు డబుల్ మడత పెట్టుకున్నాం కాబట్టి 10 పెడుతున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ కుట్టే మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ వేస్తున్నాను అన్నట్టు. మనకి ఇక్కడికి స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి ఇది స్టిచ్చింగ్కి వస్తుంది. ఇది జస్ట్ మార్జిన్ క్లాత్ అన్నట్టు మనకు లోపల వైపున. అండ్ ఇక్కడ నుంచి ఇది మనకు అండి 14 వేస్తున్నాను నేను. ఇక్కడికి కట్స్ వస్తాయి అన్నట్టు. అండ్ 14 వేస్తున్నాను. అండ్ ఇది మన నడుము దగ్గర వచ్చేసండి, ఇది వచ్చేసి నడుము దగ్గర మనకేమో 21 ఉంది. అంటే ఓవరాల్గా 22 అన్నట్టు 42 అన్నట్టు. 42లో నుంచి నేను డబుల్ కదా మనకు, అండ్ 11 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం సింక్ అవుతుంది క్లాత్, దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా 11 పెట్టేస్తున్నాను. అలాగే కొంచెం నడుము అంటే చెస్ట్ కిందికి, నడుము కొంచెం పైకి మనము షేప్ కోసం అని చెప్పేసి 18 వచ్చింది. డబుల్ క్లాత్కి చెప్తున్నాను నేను. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది మనకు షేప్ వస్తుంది. ఇక్కడ దీన్ని ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని కూడా సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా మీ డ్రెస్ దాన్ని బట్టే మీరు వేసుకోండి. ఇంతే అని ఉండదు. దాదాపుగా మనకు డ్రెస్ ఫిట్టింగ్ని చూసి వేసుకోండి. లేదు అంటే బాడీ మెజర్మెంట్ ఉంటే బాడీ మెజర్మెంట్ని బట్టి వేసుకోండి. ఇది వచ్చేసి మనకు మార్జిన్కి వేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా వచ్చేసి మార్జిన్కి. అండ్ కింద వెడల్పు అనేది కూడా మన ఇష్టం, కొంచెం ఎక్కువనే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెడల్పు ఎక్కువనే పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అయితే కిందికి వచ్చేసి వెడల్పు అంటే 48. నేను వచ్చేసి డబుల్ మడత పెట్టాను కాబట్టి 12 పెడుతున్నాను ఇక్కడికి. ఇది మార్కింగ్. దీన్ని స్ట్రైట్గా ఇట్లా గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి సేమ్ ఎగస్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది అన్నట్టు మార్కింగ్. ఇది మార్కింగ్ చూసారు కదా. ఒకసారి చెప్పను మళ్ళా. ఇది వచ్చేసి డబుల్ మడత పెట్టి ఉన్నది చెప్తున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి 11 అండ్ ఇది వచ్చేసి 9.5. చెస్ట్ లూజ్ వచ్చేసి 10. అండ్ అలాగే సంక పొడవు వచ్చేసి 7, అంటే కుట్టుకు కూడా వదిలిపెట్టుకుంటున్నాం కాబట్టి 6.5 నుంచి 7 తీసుకోవాలి. నెక్ కూడా నేను 7 పెడుతున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి నేను అంటే 15 తీసుకున్నాను, దాంట్లో 8 అయితే నేను షోల్డర్ పెడుతున్నాను. డబుల్ మడత పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా
చూసారు కదా ఓవరాల్గా ఇదే. ఇప్పుడు మనం కింది వైపున కూడా మార్కింగ్ పడేలాగా దీంతోనే వీల్ మిషన్ ఉంది కదా దీంతోనే ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా ఈ విధంగా వేసుకోవాలి. కింది వైపున ఇంకో మడత ఉంటుంది కదా దానికి కూడా పడుతుంది అన్నట్టు. దీన్ని ఇలా చేసుకున్నాం అనుకోండి, రెండు వైపున మార్కింగ్ కరెక్ట్ వేసుకోవచ్చు మనం. ఇలా ఈ కుట్టు మెయిన్ మనకు ఏదైతే ఫినిషింగ్ కుట్టు ఉంటుందో దాని మీద వేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. ఈ విధంగా ఎంత సింపుల్లో చూసారా, అంతే. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం. హలో ఎవ్రీవన్, చాలామంది అడిగారు కదా స్ట్రైట్ కట్ టాప్ చూపించండి అక్క ఒకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి. ఎంత ఈజీగా చెప్తున్నానో ఒక్కసారి మీరైతే వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. బోట్ నెక్ డ్రెస్ కూడా సేమ్ ఇదే కటింగ్ ఉంటుంది. నేనైతే ఇవాళ వీ నెక్ అనేది వేస్తున్నాను, కానీ మీరు బోట్ నెక్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. కటింగ్ ఏం డిఫరెంట్ ఉండదు, ఇదే నెక్ అన్నట్టు. అండ్ బోట్ నెక్కి వీ నెక్కి ఇంతే వస్తుంది డ్రెస్కి. ఒకవేళ మీ షోల్డర్ వెడల్పు ఉంటే ఇంకొక ఇంచ్ అనేది పెంచుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నేనైతే వీల్తోని ఇట్లా కొంచెం ప్రెస్ చేసి వీల్తోని మార్కింగ్ చేశాను. వీటిపైన మనమైతే తర్వాత చగ్బిస్తోని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. డ్రెస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా, మనం ఏదైతే రెడీమేడ్గా కొంటే ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది అన్నట్టు. అండ్ కెమెరా ఇటు అటు కొంచెం తిరిగిన కొద్దీ డ్రెస్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి అండ్ 11 పెట్టానండి. అక్కడ నుంచి మళ్ళీ పఫ్కి అయితే పైన ఇంకో 2 ఇంచులు ఎగస్ట్రా వేసాను. ఈ విధంగా చిన్న కుచ్చులు ఇస్తాను అన్నట్టు, అందుకని చెప్పేసి 2 ఇంచులు ఇంకా పైనకి ఎగస్ట్రా ఇచ్చేసి ఈ షేప్తోనైతే నేను చిన్న కుచ్చులు ఇవ్వడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. చాలా యూనిక్గా కనిపిస్తుంది అన్నట్టు డ్రెస్. అండ్ ఇది చూసారు కదా పోచంపల్లి క్లాత్ అన్నట్టు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్యూర్ కాటన్ అండి. ఇప్పుడు చాలా నడుస్తున్నాయి పోచంపల్లి దుప్పటాస్ అండ్ ఇట్లా టాప్స్కి క్లాత్ పట్టుతోని మంచి బార్డర్తోని ఈ విధంగా వస్తున్నాయి అన్నట్టు. మనకు ఉన్న కలర్స్ లేని కలర్స్ చూసుకొని ఒకసారి ఏదైనా నచ్చింది తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 7 పెట్టాను. ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ వైపున కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సంక దగ్గర లోతు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ని ఇలా కింది వైపున ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలన్నట్టు. తర్వాత ఎలాగో దానికి మనం అటాచ్ చేసేస్తాం మెయిన్ ఫ్యాబ్రిక్కి కాబట్టి వేయడానికి వీలు ఉండదు కాబట్టి ముందే మనం ఈ విధంగా వేసేసేయాలి. ఆ తర్వాత ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉల్టాయించాలని చెప్పేసి నెక్కి మనం చిన్నగా ఏదైతే మనం దాంట్లో బార్డర్ వచ్చిందో అది బార్డర్ పెడతామని చెప్పేసి అనుకున్నాను, పెడదామని చెప్పేసి. అందుకని చెప్పేసి నేనైతే నెక్కు జస్ట్ వీ నెక్కు మాత్రమే ఇలా ఉల్టాయించేద్దామని చెప్పేసి వీ నెక్కు మాత్రమే ఒక కుట్ట అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా వేసేసి మధ్యలో ఏదైతే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అది కట్ చేసేసి మనం వీ నెక్కును అనేది అక్కడక్కడ కొంచెం కట్ చేస్తే మనకు ఈజీగా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా దీన్ని అయితే లోపల వైపున ఉల్టాయించేసి పైనుంచి కూడా ఇంకొక కుట్ట అనేది వేస్తున్నాను. చూడండి ఇలా వేస్తే ఏంటంటే స్టిప్గా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ విధంగా వేస్తాను అన్నట్టు. అండ్ మనం రౌండ్ నెక్ కూడా వేసుకోవచ్చు, ఇలాగే బాగానే ఉంటుంది. కొన్ని మనం ఇప్పుడు బోట్ నెక్ వీ నెక్ కాకుండా మామూలుగా రౌండ్ నెక్ ఇట్లా కుట్టుకుంటే మాత్రం పేపర్ స్టిక్ వేసుకోండి, మీ నెక్ అనేది చాలా చాలా నీట్గా వస్తుంది. నేనైతే దీనికి ఆల్రెడీ చిన్నగా మనం ఏదైతే దాంట్లో పట్టు వచ్చిందో అది పట్టుతోని చిన్నగా లేస్ లాగా అట్లా వేద్దామని చెప్పేసి అనుకున్నా కాబట్టి నేనైతే దీనికి ఎలాంటివి పేపర్ స్టిక్ వాడట్లేదు అన్నట్టు. లేదంటే దాదాపుగా పేపర్ స్టిక్ కంపల్సరీ వేస్తాను నేను. ఈ తర్వాత ఇక ఈ విధంగా మనం ఉల్టాయించేసినాక ఫినిషింగ్ నీట్గా చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం గుళ్ళు రాకుండా చేసేసుకొని ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసేయాలి, అంతేనండి. డ్రెస్ ఏమున్నది మనం కొంచెం చూడాలే కానీ ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. నేనైతే చిన్న సైజ్ తీసుకున్నాను, అంత పెద్ద బార్డర్ ఏమీ అవసరం లేదని చెప్పేసి జస్ట్ లేస్ లాగా కనిపించేలాగా చిన్న సైజ్ బార్డర్ తీసుకొని వన్ సైడ్ ఆల్రెడీ బొద్దొచ్చి ఉండే, అందుకని చెప్పేసి వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను అన్నట్టు. ముందుగానే వేస్తే మనం ఫోల్డ్ చేసేటప్పుడు గుల్ల రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టి అయితే నేను వీ నెక్కు అటాచ్ చేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళు ఒక పిక్ పంపించారు నాకు, ఆ పిక్ లాగానే కుట్టమని చెప్పేసి అన్నారు అన్నట్టు. దాంట్లో వచ్చేసి వీ నెక్ వచ్చేసి హ్యాండ్స్ సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చిన్న కుచ్చులు పెడుతున్నానో అదే విధంగా ఉండింది, అందుకని చెప్పేసి. అండ్ మిడిల్లో మాత్రం కొంచెం ఫోల్డ్ చేసి నీట్గా పెట్టాలండి, కరెక్ట్ వీ రావాలన్నట్టు. మనం కొంచెం క్లాత్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టినాం అనుకోండి వీ నెక్ లాగానే వచ్చేస్తుంది. అక్కడ మనం క్లాత్ని ఫోల్డ్ చేసినాం కాబట్టి అది కంపల్సరీ మనకు నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రీన్ పైన బాటిల్ గ్రీన్ పైన
పైన గోల్డ్ కలర్ చాలా బాగా తేలింది ఈ విధంగా. తర్వాత ఫినిషింగ్ కుట్టు అయితే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. అండ్ మధ్యలో ఏదైతే వీ కోసం మనం ఫోల్డ్ చేసామో దానిపైన కూడా ఒకసారి రబ్ చేసుకోవాలి, లేదంటే అది ఇట్లా ఓపెన్ అయ్యేటట్టు కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఒక పాయించే కట్ చేద్దాం అనుకున్నా కానీ మరి పైకి అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దగ్గర ఇంచ్ అయితే కట్ చేసుకున్నానండి. వెనకాల మీకు ఎంత లోతు కావాలనుకుంటే ఎంత కట్ చేసుకోండి. నేనైతే బ్యాక్ వైపున వచ్చేసి ఏమీ ఉల్టాయించలేదు, ఎందుకు అంటే మన వెనకాల మళ్ళీ దానికి గల్లపట్టి అని చెప్పేసి వేద్దామని చెప్పేసి ఈ విధంగా నేనైతే క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని లోపల నుంచి ఇట్లా గల్లపట్టి అనేది వేస్తున్నాను అన్నట్టు. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం స్టిప్గా అనిపిస్తుంది మనకు, ఉల్టా వేస్తే అంత లుక్ రాదని చెప్పేసి ఈ విధంగా వేసేసి పైనుంచి ఒక కుట్టు వేసేసాను చూసారా. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను. మనం రెండు వైపుల ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి షోల్డర్ అయితే అటాచ్ చేస్తున్నాను. రెండు వైపుల షోల్డర్ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్ చూసుకోవాలి, మనం నీట్గా చూసేసుకొని కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉన్న సంఖ దిక్కు వస్తే మాత్రం అది కొంచెం క్రాస్లో అట్లా తీసేసినాం అనుకోండి సంఖలో కలిసిపోతుంది అన్నట్టు. ఈ విధంగా నెక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. వన్ సైడ్ దుప్పట వేసుకోవాలి డ్రెస్ కానీ చాలా బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి నేను చిన్నగా పఫ్కి ఆల్రెడీ మనం కచ్చి వేసుకున్నాం, ఎక్కడ నుంచి పఫ్ వేద్దామని చెప్పేసి అనుకున్నాం అక్కడ నుంచి అయితే కచ్చి వేసుకున్నాం కదా. అండ్ దీనికి హ్యాండ్స్కి లైనింగ్ కూడా యూజ్ చేయలే నేను, కాటన్ ఫ్యాబ్రిక్ ఎందుకండి మళ్ళీ అంత లావు కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి సింపుల్గా బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగే అటాచ్ చేసేసాను. చిన్నగా కుచ్చులు 2-3 కుచ్చులు పెట్టేసి ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. అండ్ కింది వైపున కూడా ఆల్రెడీ మనకు చిన్నగా బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ కాబట్టి దానికి కూడా ఏం పైపింగ్ ఇట్లా ఏమీ వేయలేదు అన్నట్టు. ఈ విధంగానే నేను హ్యాండ్స్కి అయితే మనం డ్రెస్కి హ్యాండ్స్ అయితే ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను. అండ్ నీట్గా ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో బుగ్గ, చిన్నగానే పెట్టాను. ఇంకా కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ హ్యాండ్స్ దగ్గర నుంచి నేను ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను డ్రెస్ను. అండ్ సంఖ దగ్గర కూడా కరెక్ట్ చూసుకోవాలండి, మనం ఎక్కడికక్కడ కచ్చి వేసి ఉన్నాం కాబట్టి అవి కచ్చులన్నీ కరెక్ట్గా కలుస్తున్నాయా, ఒక చోట మనకు వస్తున్నాయా లేదా ఇటు అవుతున్నాయా అన్నట్టు కింది ఫ్యాబ్రిక్ పైన ఫ్యాబ్రిక్ చూసుకోవాలి. మనం ఇంకా వీల్ మిషన్తోని పైనుంచి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఊరికే మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ క్లాత్ ఇటు అవుతుందా అండ్ నడుము మనం కరెక్ట్ పెడుతున్నామా లేదా అండ్ మనకు స్ట్రైట్ కట్కి టక్స్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కడైతే మనకు కట్స్కి వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ మిషన్ అనేది అక్కడ రబ్ చేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ఇంకొక కుట్టు కోసం. అలాగే ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను, నేనైతే 3 టైమ్స్ వేస్తాను అన్నట్టు కుట్టు. ఈ విధంగా 3 టైమ్స్ వేసుకున్నాక మనం అక్కడ లాస్ట్కు రబ్ చేసి తీసేసేయాలి మిషన్ అనేది. అండ్ సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా తీసేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి కింది వైపు నుంచి టాప్ లాస్ట్ ఎడ్జ్ నుంచి ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నట్టు మనం క్లాత్. అండ్ గుంజకూడదండి, కొంచెం క్రాస్లో కిందికి వచ్చేసి మనకు వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు గుంజకూడదు. గుంజితే మొత్తం ఇట్లా తిరుగుతాయి అన్నట్టు, మెలికలు తిరిగినట్టు అది మనకు ఏదైతే స్ట్రైట్ కట్ ఉంటుందో అదంతా తిరుగుతుంది. మీరైతే అస్సలు గుంజకండి, మెల్లగా ఎక్కడికక్కడ మంచిగా పెట్టుకుంటారండి. ఆ తర్వాత నిడిల్ లోపలనే ఉంచి ఇలా తింపేసేయండి. ఇంకో సైడ్ మనకు స్ట్రైట్ కట్ ఉంటుంది కదా, దానికి కూడా మనం కుట్టు అక్కడ నుంచి ఒకటి మేము కింది నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ నడుము దగ్గర నిడిల్ తీయకుండానే అక్కడ నుంచి ఇట్లా మనం కిందికి ఫినిషింగ్ అనేది ఇచ్చేయాలన్నట్టు. ఎంత ఈజీ చూడండి మీరు, అంటే మనకు తెలియనప్పుడు అంత కష్టంగానే అనిపిస్తుంది, బట్ మనం చేస్తూ ఉంటే అన్నీ ఈజీగానే వస్తాయి అన్నట్టు. అండ్ 1-2 సార్లు మనం చూసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకొని కన్నాం అనుకోండి ఏ టాప్స్ అయినా చాలా అంటే చాలా నీట్గా వస్తాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా కాలర్ నెక్ టాప్ కూడా చూపిస్తాను, ఏ విధంగా డిజైన్ చేస్తాను అనేది. నాకైతే చాలా ఇష్టం వీ నెక్ కానీ కాలర్ నెక్ కానీ చాలా ఇష్టం అన్నట్టు. నేను కూడా వేసుకొని మరీ చూపిస్తాను, యాక్చువల్లీ నా డ్రెస్ల పైన నేను చూపిస్తాను మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు. ఇక్కడ కొంచెం ఖర్చు కూడా వేయాలి, నడుము దగ్గర వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇట్లా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసేయండి. చూడండి ఈ విధంగా కట్ చేసేసి చిన్నగా ఇట్లా నేను వేస్తున్నాను చూడండి. అట్లా వేస్తే ఏంటంటే మనకు నడుము దగ్గర ఇట్లా షేప్ లోపలికనే వస్తుంది కదా, అది క్లాత్ కొంచెం ఇట్లా ఫోల్డింగ్ కాకుండా నీట్గా కనిపించడానికి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చిన్నగా కట్స్ వేసేసి ఆ విధంగా లాస్ట్కి అయితే ఫినిషింగ్ చేసేసాను. ఎంత బాగా వస్తుందో టాప్స్ నిజంగా చెప్తున్నాను. అండ్ మీ టాప్స్ మీరే చాలా నీట్గా అండ్ ఈజీగా మీ ఇంట్లో మీరే ఉండి మీ టాప్స్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ ఉన్నాయి, మళ్ళీ పాత మోడల్ టాప్సే వస్తున్నాయి అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి మనం వన్ సైడ్ ఫినిషింగ్కి వేసుకున్నాం కదా, ఇది లాస్ట్ ఫినిషింగ్కి ఇంకో కుట్టు అనేది మన ఎడ్జ్కి వేసుకున్నాం అనుకోండి, రౌండ్ దింపేసుకుంటే గరగర వేసేసుకోవడం ఆల్రెడీ మనం వేసుకున్నాం నీట్గా. డ్రెస్ అయితే డిజైన్ అయిపోయిందండి.
ఇట్లా వీ నెక్ ఇచ్చాను. ఏదైతే బార్డర్ వచ్చిందో అది వీ నెక్ ఇట్లా పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్లీ ఇది బాటిల్ గ్రీన్, మరి కెమెరాలో ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ ఇలా. అండ్ వెనకాల చిన్నగా బాగా లోతేం తీయలే, నెక్ చిన్నగానే ఇచ్చాను అన్నట్టు. వీ నెక్కి డ్రెస్కి ఇలా ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇలా చిన్నగా. చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా చూడండి చిన్నగా కుచ్చులు ఈ విధంగా కుచ్చులు ఇచ్చేసి, దీనికి లైనింగ్ అయితే ఏం పెట్టలేదు, అవసరం లేదు, నీట్గా కనిపిస్తుంది ఈ విధంగానే. స్ట్రైట్ కట్ టాప్ అన్నట్టు ఇది బాగుంది కదా, అర్థమైందా? ఈ విధంగా వస్తుంది అన్నట్టు. మీ డ్రెస్లు మీరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్ ఉందో చూసారు కదా స్టిచ్చింగ్ మొత్తం. ఇది అన్నట్టు ఓవరాల్గా డ్రెస్. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.